తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగనుంది. పెను సంచలనం నమోదు కాబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని, అవినీతికి పాల్పడేట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు ఫైల్ పంపింది. తాజాగా గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో నేడు కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదంతా నిబంధనలకు విరుద్ధమని, విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కార్ సంస్థకు 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతించారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై 2024 తొలినాళ్లలోనే ఆరంభంలోనే పురపాలక శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ను నోటీసులు పంపించారు. అలాగే చీఫ్ ఇంజనీర్ ను కూడా ఏసీబీ విచారించింది. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధుల బదిలీ చేశామని వెల్లడించారు. అయితే తాజాగా కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో మళ్లీ ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణ జరిపితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అరెస్ట్ కు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాను ఏ కేసులకు భయపడేది లేదని, అవసరమైతే అరెస్ట్ చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది, సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించడం వాస్తవమేనని, అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఒకవేళ నేడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.